ఎలా రానివ్వరో నేను చూస్తా. పంచాయతీ పెడతా, పంచాయతీ పెడతా, పంచాయతీ పెడతా, పంచాయతీ పెడతా. మళ్ళీ ఇంట్లో కాలు పెడతా. ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండి కాలేజ్కి వెళ్తాను. చదువు పూర్తి చేస్తా. ఏం చేస్తారో నేను చూస్తా. ఏమనుకుంటున్నారు? నేను పద్మావతిని. పద్మావతిని మాత్రమే కాదు, దుర్గమ్మ గారి కోడల్ని కూడా. గుర్తుంచుకోండి. నేను గెలిచాను, గెలిచాను, గెలిచాను. ఏ ధనం, నీకు అసలు బుద్ధుండదా? నట్టింట్లో ఏంటి అరుపులు? ఇంతకు ముందు ఒకసారి గిట్లనే చేస్తే తిట్టినా, అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదా? పో లోపలికి. ఏందే మంగ, గదేదో పిచ్చిదానిలే కరుస్తుంటే నువ్వు వేడుక చూస్తా ఉండవు. పోయి నీ పని చూసుకోపా. అత్తమ్మా, గా కౌలు పైసలు రావాలి, వచ్చినాయా? ఇంకా రాలేదు దుర్గా. సరే, నాతో రా. నా ఊహ నిజం అవ్వాలి. అవుతుంది, అయ్యేలా చేస్తాను. ఇప్పుడు ఆ కాగితాలు తీసుకొచ్చి బయట పెడతాను. ఎక్కడ దాచుంటుంది? వెతుకుతానా? లోపల కూడా చూద్దాం. వదినా, ఇక్కడ దాచావా? చెప్తా నీ పని. నీ పని నేను చెప్పను. ఇవి పిన్నికి చూపిస్తే పిన్నే నీ సంగతి చూసుకుంటుంది. పిన్ని, 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 నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. పిన్ని, ఏమైనదే? గట్ల కొంపలంటుకుపోయినట్టు అరుస్తున్నావేంది? ఇవి చూస్తే నిజంగానే కొంప అంటుకుపోద్ది పిన్ని. ఇవి పద్మావతి స్నేహితురాలు పంపించిన కవితలు కదే. ఇవి పద్మావతి స్నేహితురాలు పంపించిన కవితలు కదే. మళ్ళా గివి తీసుకొచ్చి కొంపలంటుకుంటాయంటావేంది? ఇవి మనం అనుకున్నట్టు కవితల కాగితాలు కాదు పిన్ని. మరి నాకైతే ఏదో అనుమానంగా ఉంది. నీకు
ఈ మధ్య అనుమానాలు మరీ ఎక్కువైపోతా ఉన్నాయి. అమ్మా దుర్గమ్మ గారు నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు. గణపతి మండపం నుంచి ప్రసాదం తెచ్చానమ్మా. మంచిది. నీ వెళ్ళొస్తానమ్మా. గట్టని ఆగు పంతులు, కాస్త ఇదేదో చూసి చెప్పండి. నేను అనుకుంది అనుకున్నట్టే జరుగుతుంది. పంతులు గారు కూడా సరైన సమయానికే వచ్చారు. అమ్మా ఇవి కాలేజీ సర్టిఫికెట్లమ్మా. అంటే అంటే డిగ్రీ పట్టాకు సంబంధించిన మార్కుల కాగితాలమ్మా. చదువుల కాగితాలా? అవునమ్మా. ఎవరివో చూసి చెప్పండి. ఎవరో కవిత అంటమ్మా. కవితవా? కవితక్కవా? ఈ ధనానికి పని పాట లేదనుకుంటా. గేదో చేద్దామనుకుని గేదో చేస్తుంది. అమ్మా నేను వెళ్ళొస్తానమ్మా. గట్లనే. మంచిది. ఆ రోజు అన్ని తగలబెట్టేసిన కదా, మర్చిపోదాం అనుకున్న గతం మళ్ళీ మళ్ళీ ఎదురవుతా ఉన్నది. సీనయ్య, ఇంకెప్పుడు ఇంట్లో ఇట్లాంటి కాగితాలు నా కంటపడకుండా తీసేయి. మొత్తం తీసుకుపోయి బయటపడి. దానం గిట్రా. అది కాదు పిన్ని. మాట్లాడమాక, పోయి నుంచి పోవే. పోండ్రి, ఎవరి పనులు చూసుకోండి. అమ్మయ్య, ఆ రోజు నాకు అనుమానం వచ్చి జాగ్రత్త చేయడం మంచిదైంది.
బాధపడద్దానం. మీ పిన్ని గురించి నీకు తెలియదా ఏంది? అసలు పిన్నికి చదవంటే పడదని తెలుసు కదా. గట్లాంటప్పుడు గా కాగితాలు ఎందుకు జోయించినావు? గవి గా కవితక్కవి. అవి కవితొదనమని నాకేం తెలుసు వదినా? అటక మీద సర్దుతుంటే పాత ఫోటోలు కనిపించాయి. అవి తీసి చూస్తుంటే ఆ కాగితాలు కనిపించాయి. తెచ్చి చూపించా. అట్టక మీద దొరికినాయా? నాకు గదే అనుమానం వచ్చినది. గెప్పుడో పోయిన కవితక్క కాగితాలు గీ ఇంట్లో ఎట్లా దొరికినాయా అని. పాత వాటిలో ఉన్నాయన్నమాట. గప్పట్లో గా కవితక్క వదిలేసిపోయి ఉంటది. గవి ఇప్పుడు నీకు దొరుకుంటాయి. మరి గవి కవితల కాగితాలని సీనయ్య చెప్పిండు కదా. సీనయ్యకేం తెలుసు? ఎవరో కవిత కాగితాలని చెప్పుంటారు. సీనయ్య కవి కవితల కాగితాలని వినిపించుంటుంది. గసలు ఆ దినం హన్మకొండలో కూడా గా కాగితం ముక్క ఎవరిచ్చిర్రు? గా కవితక్కేనా? నువ్వు జాగ్రత్తగా ఉండు. గా దినం యాదగిరి బావన్ కూడా గిట్లనే ఇరికించింది. గిప్పుడు నిన్ను కూడా గట్లనే చేస్తుంది. జాగ్రత్త, లేకుంటే అత్తమ్మ నిన్ను కూడా ఎలేస్తుంది. నన్ను పిన్ని ఈ ఇంట్లోంచి వెలేయడం కాదు, నేనే పిన్నిని ఈ ఊరు నుంచే వెలేసేలా చేస్తా. ఇవి కాలేజీ సర్టిఫికెట్లమ్మా. డిగ్రీ పట్టాకు సంబంధించిన మార్కుల కాగితాలమ్మా. నా కాలేజ్ సర్టిఫికెట్స్ అనుకుని ధనం తెచ్చి చూపించింది. నా టైం బాగుండి అవి కవిత వెయ్యాయి. లేదంటే నా చదువు విషయం అత్తమ్మకు తెలిసిపోయేది. నన్ను బయటికి గెంటేసేది. అవి ధనం కంటపడితే ఎప్పటికైనా ప్రమాదమే. వాటిని కనిపించకుండా ఎక్కడైనా దాచేయాలి. ఏమి ఇందులోనే పెట్టానే? అల్మార్లో ఏమైనా పెట్టానా? కనిపించట్లేదే. ఏమయ్యాయి? ఎవరు తీశారు? కొంప తీసే ధనం కాదు కదా? అయ్యో, పద్మావతి, వీటి కోసమేనా వెతుకుతున్నావు? ఇవి నీ దగ్గర? నేను ఎప్పుడో తీసి దాచాను. థ్యాంక్ యూ సీనయ్య. నీకు నచ్చితే థ్యాంకునే, నచ్చకపోతేనే కోపం, ద్వేషం అన్నీ.
నేనింత హ్యాపీగా ఎందుకున్నానో తెలియక ఆలోచిస్తున్నట్టున్నాడు సీనయ్య. నేను మారిపోయాను సీనయ్య. ఇప్పుడు నీ మీద నాకు కోపం లేదు, ద్వేషం లేదు. ఒక్కటే ఒకటి ఉంది. అదేంటో తెలుసా? ప్రేమ. ఆ విషయం తెలియక ఇంకా బాధపడుతున్నావు కదూ. నిన్నిక ఒక్క క్షణం కూడా బాధ పెట్టాలని లేదు నాకు. కానీ నీకు పుట్టినరోజు కానుకగా నా ప్రేమను అందించాలని నా కోరిక. ఇంకా 3 రోజులేగా. 3 రోజుల్లో మన 3 ముళ్ళ బంధానికి ఒక అర్థం ఏర్పడుతుంది. ఆ రోజు కోసం, ఆ క్షణం కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను తెలుసా. మన 3 ముళ్ళ బంధానికి ఒక అర్థం ఏర్పడుతుంది. ఆ రోజు కోసం, ఆ క్షణం కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను తెలుసా. సారీ సీనయ్య. అమ్మా దుర్గమ్మ గారు నమస్కారం అమ్మా. నమస్కారం పేరయ్య, కూసోండ్రి. మంచిగున్నారా? లేకేవమ్మా, మీ దయ వల్ల 3 పెళ్లిళ్ళు 6 సంబంధాలుగా ఉన్నాను. పెండ్లి మండపం ఉంటదే, అంత కలగా ఉంది నా జీవితం. మీ జీవితమే కాదు పేరయ్య, మీరు చూసి పెళ్లి చేసిన వాళ్ళ జీవితం కూడా అట్లనే ఉండాలా? వాళ్ళకేమమ్మా, నేను చూసిన పెళ్లిళ్ళన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ పరమానందంగా ఉన్నారు. మంచిది. బాగా మాటలు నేర్చారు మీరు పేరయ్య. ఇంతకీ ఎందుకు పిలిచారమ్మా? ఉమ్, మా కిట్టయ్య మీకు తెలుసుగా. కిట్టయ్యా, ఒరే కిట్టయ్యా. మా కిట్టయ్య తెలుసు కదా. తెలియకే అమ్మా, మీ పెంపుడు కొడుకే కదమ్మా. పెంపుడు కొడుకు కాదయ్యా, నా ఆఖరి కొడుకు. మంచి మాట అన్నారమ్మా. మరోసారి దుర్గమ్మ గారు అనిపించుకున్నారు. మీ ఆఖరి కొడుకు గారి పెళ్లి సంబంధం గురించి పిలిపించారు కదమ్మా. గంతే. మీరే కంగారు పడకండి, బ్రహ్మాండమైన సంబంధం చూస్తాను. పెళ్ళయ్యాక మహదానందంగా ఉంటారు. మహదానందంగా ఏందయ్యా, బ్రహ్మాండంగా ఉండాలి. కానీ ఒక్క విషయం, చదువుకున్న అమ్మాయి వద్దు అంటారు, అంతే కదమ్మా. హ్మ్, దుర్గాదేవి గురించి, ఈ దుర్గమ్మ గారి గురించి కొత్తగా చెప్పాలటండి. నాకు తెలీదా? చదువుకొని గుణవంతురాలనే చూస్తానమ్మా. చాలా అమ్మా, అంతే కదమ్మా. మీ పద్ధతులు కూడా తెలిసిన వాళ్ళనే చూస్తాను. పద్ధతి గల కుటుంబాల్లో అమ్మాయినే చూస్తాను. మీకు కోడల్ని నేను చూశానని మీరు గర్వంగా చెప్పుకోవాలి. తొందరలోనే బ్రహ్మాండమైన సంబంధం చూస్తాను. కృష్ణబాబు, మీరు ఆనందంగా ఉండండి. మరి నేను వస్తానమ్మా. మంచిది. ఉంటానమ్మా.